అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా రోజా గారు పనిచేశారు. చివరి 2 సంవత్సరాలు యువజన క్రీడల విభాగానికి మంత్రిగా ఆమె పనిచేశారు. ఆమె మంత్రిగా పనిచేసినప్పుడు ఎన్నికలకు ఒక 6 నెలల ముందు రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్రీడలను ఉద్ధరించే నెపంతో ఆ కారణంతో ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అప్పటి ప్రభుత్వం. ఎంతో ఆర్భాటంగా ఎంతో హడావిడిగా రాష్ట్రం మొత్తం మీద ఆటల పోటీలు పెట్టారు. నియోజకవర్గ స్థాయిలో పెట్టారు, జిల్లా స్థాయిలో పెట్టారు, రాష్ట్ర స్థాయిలోనూ పెట్టారు. సో దీనికి 119 కోట్లు నిధులు ఖర్చు చేశారు. సో ఈ 119 కోట్లలో కూడా మ్యాక్సిమం సింహభాగం దుర్వినియోగమయ్యాయి. వీళ్ళు చూపుతున్న లెక్కలకి గ్రౌండ్ లెవెల్లో అందుతున్న ఫలాలకి పొంతన కుదరలేదు అనే ఆరోపణలు అప్పటి నుంచి ఉన్నాయి. దాంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆడుదాం ఆంధ్రాకి ఖర్చు చేసిన నిధుల వ్యవహారం మీద ఫోకస్ పెట్టి విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు. అసలు వీళ్ళు మొత్తం 119 కోట్లు బిల్స్ ఏమున్నాయి, దేనికి ఎంతెంత ఖర్చు చేశారు, ఏ జిల్లాలో ఎంత ఖర్చు చేశారు, ఏ కాన్స్టిట్యున్సీలో పోటీల నిర్వహణకి ఎంత ఖర్చు చేశారు. ఉదాహరణకు చిత్తూరు ఉంటుంది, అక్కడ ఆడుదాం ఆంధ్ర పోటీల నిర్వహణ 1.5 కోటి అని రాసుకున్నారు. దానికి సంబంధించి ఆ 1.5 కోటి బిల్లులు ఇచ్చారు. ఇదిగో కిట్లు కొనడానికి 1,5 లక్షలు, ఇదిగో ఆ గ్రౌండ్ క్లియర్ చేయడానికి 2 లక్షలు, క్రీడాకారులకు ఫుడ్ పెట్టడానికి 3 లక్షలు, ఇలా రకరకాల బిల్లులు రాసుకున్నారు. వీటన్నింటినీ పరిశీలిస్తే వాళ్ళు రాసుకున్న లెక్కలకి గ్రౌండ్ లెవెల్లో జరిగిన ఖర్చుకి పొంతన ఉండట్లేదు. ఇట్లా మొత్తం మీద ఒక 70-80 కోట్లకు పైగా మిస్యూజ్ అయింది. సో దీనికి అంతిమంగా లబ్ధి పొందింది ఎవరు? అప్పుడు మంత్రి గారా లేదా అప్పుడు సీఎం గారా? సో ఓవరాల్గా ఈ స్కామ్ మొత్తాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బయట పెట్టడానికి విజిలెన్స్ ఎంక్వైరీకి వేశారు. విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తయ్యి ఈ రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి అందించడానికి దాదాపుగా రేపో ఎల్లుండో రిపోర్ట్ ఇవ్వబోతున్నారు అని ఒక వార్త ఇందాక బయటకు వచ్చిందనమాట. ఈ రిపోర్ట్ అందిన తర్వాత ఈ నివేదిక ఆధారంగా దీని మీద సిట్ విచారణ జరుగుద్దా లేదా ఏసీబీ విచారణ జరుగుద్దా లేదా స్పెషల్గా ఏమైనా ఉంటుందా అనేది, బాధ్యుల మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది చూడబోతోంది. 119 కోట్లతో వైకాపా ప్రభుత్వం చేపట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీగా అవినీతి చోటు చేసుకుందని ఆరోపణలు ఉన్నాయి. పరికరాల కొనుగోళ్లు, ముగింపు ఉత్సవాల పేరిట భారీగానే దోచుకున్నారనే విమర్శలు ఉన్నాయి. సో దీని మీద విజిలెన్స్ విభాగం దర్యాప్తు చేసింది. దీనిలో శాప్ పాత్ర కీలకం. అప్పట్లో శాప్ చైర్మన్గా ఉన్నది బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు, క్రీడల శాఖ మంత్రిగా ఉన్నది రోజా గారు. సో వీళ్ళిద్దరూ కలిపి దీనికి పాల్పడ్డారు. ఎందుకంటే శాప్ ఆధ్వర్యంలోనే ఈ పోటీలు జరిగాయి అన్నమాట. సో ఇప్పుడు దీనిలో పకడ్బందీగా విచారణ చేపడితే ఫస్ట్ రోజా గారు అండ్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు, వాళ్ళిద్దరితో పాటు అప్పుడు ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన కొంతమంది అధికారులు ప్లస్ అంతిమ లబ్ధిదారులు ఇంకెవరో ఉన్నారో లేదో. నిజానికి ఇదంతా చాలా చిన్న వ్యవహారం. 1,000 కోట్లు 1,00,000 కోట్లు చూసిన వ్యక్తికి ఈ 100, 50 సరిపోవు. కాబట్టి ఇది అంతిమ లబ్ధిదారు బిగ్ బాస్ వరకు ఉండదు. సో దీనిలో జరిగిన స్కామ్ కొంతమంది అధికారులు లేదా అప్పుడు ఉన్న ప్రజాప్రతినిధుల వరకే ఉంటుంది. దాన్నే ఇప్పుడు విజిలెన్స్ నిర్ధారించింది. ఏ జిల్లాల్లో ఎంతెంత అవినీతి జరిగింది, ఎవరెవరి జేబుల్లోకి ఎంత వెళ్ళిందనే ఆరోపణలు ఒక క్లియర్ కట్ రిపోర్ట్ రెడీ చేసి ఇచ్చారనమాట. దీని మీద ప్రభుత్వం ఆల్రెడీ విజిలెన్స్ వాళ్ళు చాలా ఎంక్వైరీలు చేశారు. ఇప్పుడు గుడివాడ నియోజకవర్గం ఉంది. గుడివాడ నియోజకవర్గంలో అక్రమంగా మట్టి తవ్వకాల ద్వారా, అలాగే జగనన్న ఇళ్లకు మట్టి తరలింపు పేరిట దాదాపుగా 100 కోట్లు దోచుకున్నారని రిపోర్ట్ ఇచ్చి 6 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు దాని మీద చర్యలు తీసుకోవాలి. గన్నవరం నియోజకవర్గంలో అక్రమంగా గ్రావెల్ తరలింపు, మట్టి తరలింపు పేరిట దాదాపుగా 200 కోట్లు అవినీతి జరిగిందని చెప్పి రిపోర్ట్ ఇచ్చి 7 నెలలు దాటింది. దాని మీద కూడా పెద్దగా సీరియస్ యాక్షన్స్ ఏమీ లేవు, తదుపరి దర్యాప్తు ఏమీ లేదు. ఇక్కడ విజిలెన్స్ ఏం చేస్తుందంటే వాళ్ళ పని వాళ్ళు పూర్తి చేసి ప్రాథమికంగా ఎక్కడెక్కడ అవినీతి జరిగింది, ఏ విధంగా అవినీతి జరిగింది, ఎవరెవరు లబ్ధి పొందారు, ఆరోపణలు ఏమున్నాయి, దానికి సంబంధించి ఆధారాలు ఏమున్నాయి అనేది మాత్రమే దర్యాప్తు చేసి విజిలెన్స్ రిపోర్ట్లు ఇస్తున్నారు. ఆ రిపోర్టులు అందిన తర్వాత ప్రభుత్వం ఇదిగో అయ్యా మీ డిపార్ట్మెంట్లో ఈ అవినీతి జరిగింది కాబట్టి దీని మీద సిట్టేసో ఏసీబీకో ఎంక్వైరీ వేయాలి. కానీ ప్రభుత్వం కొన్ని రిపోర్టులు పక్కన పెట్టేస్తుంది, కొన్ని రిపోర్టులను ముందుకు తీసుకొస్తుంది. సో మరి ఈ ఆడుదాం ఆంధ్ర మీద వచ్చిన రిపోర్ట్ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది చూడాలి. థ్యాంక్ యూ.